హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 4వ తరగతి సోషల్ సైన్స్ చూస్తూ ఉన్నాము. హస్తకళా నైపుణ్యము అనేటువంటి లాస్ట్ లెసన్ చూస్తూ ఉన్నాము. టర్మ్ 3లో చేతి పని ఒకటి చక్కగా నేర్చుకో, చింత బ్రతుకులో ఉండదని తెలుసుకో. అంటే ఇక్కడ వచ్చేసి మనము ఏదైనా సరే ఒక మంచి చేతి పనిని మనం తెలుసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. హస్తకళ అంటే ప్రత్యేక నైపుణ్యం కలిగినటువంటి ఒక వృత్తి అని అర్థం అనమాట. హస్తకళ అంటే నీకు తెలిసిన హస్తకళా రూపాలని కొన్నింటిని చూద్దాము అని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. మన నిత్య జీవిత వ్యవహారాలకు కావలసిన మన బ్రతుకుకు అవసరమయ్యేటువంటి వస్తువులలో హస్తకళా నైపుణ్యము నిండి ఉంటుంది. ఎలాగంటే ప్రాచీన కాలం నుండే తమిళనాడు హస్తకళలకు మరియు కళాత్మక వస్తువుల్ని తయారు చేయడంలో ప్రసిద్ధి పొందిందనమాట. ఆ యొక్క తమిళనాడు ఈ వస్తువులు మన సంస్కృతి సాంప్రదాయాన్ని చాటి చెప్పడమే కాకుండా గ్రామీణ ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరిచే విధంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ యొక్క హస్తకళలని తయారు చేసి, అంటే వాళ్ళకి తెలిసినటువంటి విషయాలను తయారు చేసి వీటిని అమ్మడం ద్వారా వాళ్ళకి కావలసినటువంటి ఆర్థిక పరిస్థితి కూడా వాళ్ళకి లభిస్తుందన్నమాట. ఈ కళాత్మక రూపాలు ప్రపంచ ప్రసిద్ధి పెంపొందించినందుకు కొనసాగుతున్నాయి. మనం ప్రతిరోజు ఉపయోగించబడే అనేక రకాలైనటువంటి కళాత్మక రూపాలు ప్రకృతిలో లభించేటువంటి వస్తువుల నుండే తయారు చేయబడినాయి. ఇప్పుడు వచ్చేసి తాటి ఆకులతో చేయబడినటువంటి వస్తువులు చూడండి, ఇక్కడ చూడండి. సో ఈ విధంగా తాటి ఆకులతో చేసినటువంటి గంపలు ఉన్నాయి, తర్వాత తాటి ఆకు, తర్వాత పళ్ళాలు ఉన్నాయి, ఒక్కతో తయారు చేసినటువంటి పళ్ళాలు ఉన్నాయి, తర్వాత వచ్చేసి చేపలు ఉన్నాయి. ఈ విధంగా మనం వచ్చేసి ప్రతి ఒక్క ప్రకృతి నుంచి లభించేటువంటి వస్తువులతోనే మనము అనేకమైనటువంటి విషయాలు, హస్తకళలని మనము తయారు చేయొచ్చు అనమాట. సరే, ప్రాచీన కాలంలో కాగితము అనేటువంటిది లేదు. మనం రాసి తెలుసుకోవాలి, లేకపోతే వాళ్ళకి ఎవరికైనా మెసేజ్ పంపించాలి. ఎలా పంపించేవాళ్ళు అనుకుంటారు మీరు? ముందు మన పూర్వీకులు తాటి ఆకులతో తయారు చేసినటువంటి గ్రంథాలని ఉపయోగించేవారు. తాటి ఆకులు ఉన్నాయి కదా, వాటిని ఉపయోగించి మనకు వచ్చేసి సరే రంగులు ఎలాగొచ్చాయి అని అంటే ఈ యొక్క వెజిటేబుల్స్ యొక్క వాటిని వచ్చేసి రంగులను వచ్చేసి అద్ది వాటిని తయారు చేసేవాళ్ళు అనమాట. సో నేచురల్గానే మనము ప్రకృతి నుంచి లభించేటువంటి రంగుల్నే తీసుకునేవాళ్ళు. పరిసరాలని కలుషితం చేయని ప్రకృతిలో లభించేటువంటి వస్తువుల ద్వారా హస్తకళా రూపాలని తయారు చేశారు. సో ఇక్కడ చూడండి, వచ్చేసి ఏం చేస్తున్నారు, మనము కొబ్బరి తాటి చెట్టు, తర్వాత వచ్చేసి నార తీస్తున్నారు, పగ్గం చేస్తున్నారు, పెద్ద పెద్ద బావులకు ఉపయోగిస్తారు. తర్వాత వచ్చేసి ఇక్కడ తేనీటి జాడి, ఇది వచ్చేసి కొబ్బరి చిప్పతో తయారు చేసినటువంటిది. చీపురు గట్టు వచ్చేసి కొబ్బరి మట్టతో తయారు చేసింది. తర్వాత హస్తకళా రూపాలు చూడండి, వీటితో అనేక రకాలైనటువంటి బొమ్మల్ని, నగిషీ బొమ్మల్ని కూడా తయారు చేయవచ్చు. టిక్ 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 తయారు చేద్దామా? కావలసినటువంటి వస్తువులు 3 కొబ్బరి పుల్లలు, కొబ్బరి పిందె. ఈ విధంగా చిత్రం చూపిన విధంగా కొబ్బరి పుల్లల్ని వంచి కొబ్బరి పిందెకు గుచ్చి తర్వాత దాన్ని గిరగిరా తిప్పండి. టిక్ టిక్ అనేటువంటి శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మీరు తయారు చేయవచ్చు అనమాట. వెదురుతో తయారు చేయబడినటువంటి హస్తకళా రూపాలు చూడండి. వెదురు బ్యాంబూతో తయారు చేసినటువంటి వస్తువులు చూడండి. పిల్లన గ్రోవి, తర్వాత వచ్చేసి ఈ విధంగా ఇప్పుడు ఉయ్యాళ్ళు కూడా మనము తయారు చేయొచ్చు అనమాట. ఈ విధంగా బుట్టలు, తర్వాత వచ్చేసి తట్టలు, ఈ విధంగా కూర్చునే కుర్చీలు, సోఫాలు కూడా వీటితో తయారు చేస్తూ ఉన్నారనమాట. మన రాష్ట్రంలో అనేక హస్తకళా రూపాలని వెదురుతో తయారు చేస్తారు. ఎక్కువగా బ్యాంబూని ఉపయోగిస్తారనమాట. వెదురు వేగంగా పెరిగేటువంటి ఒక స్థావరము. 24 గంటల సమయంలో 3 అడుగుల ఎత్తు పెరగగలదు. ప్రాచీన కళగా పేరు పొందినటువంటి కర్రసాము, శిలంబాటము వెదురు కొయ్యతోనే తయారు చేస్తారు, ఆడుతారనమాట. శిలంబాటం, కర్ర ఆట మీరు చూసుంటారు. ఇంపైన సంగీతాన్ని అందించిన పిల్లన గ్రోవి కూడా వెదురు పుల్లతోనే తయారు చేయబడిందే. కాబట్టి ఈ విధమైనటువంటి హస్తకళా రూపాలని మనము ప్రకృతి నుంచే మనం తీసుకోగలుగుతున్నాము. చూడండి, మనము పేము మరియు రకరకాల గడ్డి పోచల్ని ఉపయోగించి ఏ విధమైనటువంటి వస్తువులు తయారు చేస్తున్నారో చూడండి. వెదురుతో తయారు చేసినటువంటి, వెదురు పుల్లలతో తయారు చేసినటువంటి బుట్టలు, తట్టలు, కుర్చీలు, చీపుర, అందమైనటువంటి కూర చేపల్ని కోరై అనబడేటువంటి గడ్డి పోచలతో తయారు చేస్తారనమాట. కోరై అనేటువంటి కూర చేపలు అంటారనమాట. కోరై అనేటువంటి గడ్డి పోచలతో తయారు చేస్తారు. తమిళనాడులోని సమతల భూభాగంలోను, నదీ తీర ప్రాంతాల్లోనూ కోరై గడ్డి పోచలు దట్టంగా పెరుగుతాయన్నమాట. పూర్వము ఎరుపు, నలుపు రంగుల చేపల్ని మాత్రమే ఉపయోగించేవారు. ప్రస్తుతము వివిధ రసాయనిక రంగుల్ని ఉపయోగించి చేపలు తయారు చేస్తూ ఉన్నారు. తిరునెల్వేలి పత్తమడై అనేటువంటి చేపలకు మిక్కిలి ప్రసిద్ధి చెందినటువంటిది అనమాట. తిరునెల్వేలిలో తమిళనాడులో హస్తకళాకారులు అనాస, అరటి నారతో చేపలు అల్లుతూ ఉంటారనమాట.
ధర్మపురి, సేలం, కోయంబత్తూరు, వేలూరు, తిరుచి జిల్లాల్లో ఈ హస్తకళారూపాలు ప్రసిద్ధి చెందాయన్నమాట. ఈ విధంగా వీళ్ళు వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని చాటుకుంటూ వాటిని అమ్మడం జరుగుతుంది. వాటిని తయారు చేసి మార్కెట్లో పెట్టి అమ్మడం జరుగుతుందన్నమాట. తర్వాత వచ్చి జనుప నారతో తయారు చేసినటువంటి హస్తకళారూపాలు చూడండి. ఇక్కడ వచ్చేసి బంకమట్టి, జనుప నారతో తయారు చేసినటువంటి హస్తకళలు. ఇక్కడ చూడండి, బంకమట్టితో తయారు చేసినటువంటి బొమ్మలు. ప్రాచీన కాలం నుండే తమిళనాడులో బంకమట్టితో నిర్మించబడినటువంటి ఇండ్లను ఉపయోగిస్తూ ఉన్నారు. అనేక వేల సంవత్సరాలకు ముందే నుండే తమిళనాడులో ఇటుకను ఉపయోగిస్తూ ఉన్నారనమాట. ఇదే హస్తకళాకారులు తయారు చేసినటువంటి మొట్టమొదటి వస్తువు అనమాట. ఈ యొక్క బంకమట్టితో తయారు చేసిన బొమ్మలు, తర్వాత ఇటుకలు. తర్వాత మట్టి పాత్రల యొక్క ప్రత్యేకత, విశిష్టత, వాటిని చేసేటువంటి విధానము, ఆకారము, రంగులు, నగిషీలు మొదలైనటువంటి వాటిని కూడా ఆధారపడి ఉంటుంది. వేలూరులో దొరికేటువంటి ఎరుపు, నలుపు కలిసినటువంటి మట్టి కుండలు, తిరునెల్వేలి జిల్లాలోని కారైకుడిలో వచ్చేసి లభించేటువంటి నల్లని రంగు కుండలు వాటి పనితనానికి పేరుగాంచినవి. చూడండి, ఈ విధంగా మనం వచ్చేసి ఈ యొక్క కుండలతో కూడా వచ్చేసి వస్తువులతో మట్టితో తయారు చేసినటువంటి బంకమట్టితో తయారు చేసేటువంటి వస్తువులు అనమాట. తంజావూరులో తయారు చేసేటువంటి తలను ఆడించే బొమ్మ చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఇక్కడ చూడండి, తలయాటి బొమ్మ అని అంటారనమాట. సో ఇది మొండెము, తర్వాత వచ్చేసి తని విడివిడిగా ఆడుతూ ఉంటుంది. ఇక్కడ తయారు చేసినటువంటి బొమ్మలు చూడండి, చాలా అందంగా వాళ్ళు తయారు చేస్తారు. మట్టితో తయారు చేసినటువంటి బొమ్మలు, రాళ్లతో చేయబడినటువంటి హస్తకళారూపాలు శిల్పకళల్లో దక్షిణ భారతదేశానికి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. ఉదాహరణకు చోళుల కాలంలో రాతి దేవాలయాలు తంజావూరు, తర్వాత వచ్చేసి పల్లవుల కాలపు శిల్పాలు మహాబలిపురం వచ్చేసి పల్లవులు తయారు చేసింది. నల్లరాతి పైన చెక్కబడినటువంటి శిల్పాలను ఇప్పటికీ మహాబలిపురము, చెంగల్పట్టు జిల్లా పరిసర ప్రాంతాల్లో తయారు చేస్తూ ఉన్నారనమాట. శిల్పాలు ఉన్నాయి, మహాబలిపురంలో తయారు చేస్తూనే ఉంటారు, రాళ్లతో తయారు చేస్తూ ఉంటారు. మనకు కావలసినటువంటి రోకలి, కావలసినటువంటి ఈ యొక్క రాతితో తయారు చేసినటువంటి వస్తువులని మనం అక్కడ నుంచి తీసుకోవచ్చు. పిండి రాతితో చెక్కబడేటువంటి శిల్పాలు పుదుచ్చేరి, కడలూరు, సేలం ప్రాంతాల్లో చేస్తూ ఉన్నారనమాట. కొయ్యతో చేసేటువంటి కళారూపాలు వచ్చేసి, కొయ్య కూడా హస్తకళారూపాల కిందకి తయారీకి ఉపయోగపడుతుంది. కొయ్య ముక్కల్ని ఉలితో చెక్కి రకరకాలైనటువంటి ఆకారాలని తయారు చేస్తారు. వీటినే కొయ్య బొమ్మలు అంటారు. ఈ కళ చాలా ప్రాచీనమైనటువంటిది. ఆ పిల్లలకి బొమ్మలు కూడా వచ్చేసి కొయ్యలతోనే తయారు చేసేవాళ్ళు అనమాట, ఆట వస్తువులని. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి విషయంలో తంజావూరు చిత్రకళ అనేటువంటి మనము గమనించాల్సినటువంటి ఒక విషయము, బంగారు రేకులో అందమైనటువంటి రాళ్లను పొదిగి సహజమైనటువంటి రంగులు వేసి హస్తకళా నైపుణ్యంతో కూడినటువంటి కళ తంజావూరు చిత్రకళ. చాలా అందంగా ఉంటుందన్నమాట ఈ యొక్క చిత్రకళ. మనం నేర్చుకున్నట్లయితే ఎంత బాగుంటుందంటే, తమిళనాడు చాలా సూక్ష్మమైనటువంటి పనితనంతో కూడినటువంటి కాంచీపురము పట్టు చీరలకు, పత్తి, ఇతర వస్త్రాలకు ప్రసిద్ధి. నేత పని చేసేవారు ఇళ్లలో మగ్గాలు ఉంటాయి. ఒక పట్టు చీర నేయడానికి సుమారు 30-40 రోజులు పడుతుంది. ఇక్కడ చూడండి. తర్వాత వచ్చేసి పత్తి వస్త్రాలని చేనేత మగ్గాల్లో నేస్తారు. కోయంబత్తూరు, ఆరణి, తంజావూరు, ఈరోడు, కరూరు, మదురై పత్తి వస్త్రాలకు ప్రసిద్ధి చెందినవి అనమాట. ఇప్పుడు చూడండి. క్లుప్తంగా చెప్పాలంటే తమిళనాడులో చేతి వృత్తులు అభివృద్ధి చెందుతున్నాయి. నేటి అభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానానికి తగినట్టుగా చేతి వృత్తులు మారుతూ ఉన్నాయన్నమాట. అంటే మామూలుగా మిషన్లు అనేటువంటిది తయారవుతూ ఉన్నాయి. పాలిస్టర్ కలిపి పాలికాట్ చీరలు నేస్తారు. ప్లాస్టిక్తో నారను కలిపి దృఢంగా ఉండేటట్లు చేస్తారు. మీ పరిసరాల్లో ఉండేటువంటి హస్తకళా రూపాలని గురించి తెలుసుకోండి, వాటిని తయారు చేయండి, నేర్చుకోండి.